ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ కూడా ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. దివ్యమైనటువంటి ఈ ధనుర్మాస వ్రతంలో మనం ఇవాళ 17వ రోజులోకి ప్రవేశించాం. ఆ శ్రీయప్పతి యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ వల్ల సకల వేద ప్రామాణ్యాలను, సకల ఉపనిషత్ సారాన్ని కూడా రంగరించి మనకు ఉగ్గబెడుతూ ఉన్నటువంటి ఆ ఆండాళ్ యొక్క ఈ తిరుప్పావైలో మనం ఇవాళ 17వ పాసురం తాలూకు పూర్తి భావార్థ అంతరార్థాలని అనుసంధానం చేసుకుందాం. దీనికి ముందుగా ఒక్కసారి భగవన్నామ సంకీర్తన చేసుకుని మనం ఇవాల్టి కార్యక్రమంలో అడుగెడదాం. దివ్యమైనటువంటి 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగంలో భగవద్గీతలో 29, 30వ శ్లోకాలని మనం ఇవాళ పరమాత్మ తాలూకు కీర్తించేటువంటి శ్లోకాలుగా చెప్పుకుందాం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. అనంత చైతన్యంలో విశ్వవ్యాప్తమైనటువంటి ఈ అనంత చైతన్యంలో ఏకీభావ స్థితిని కలిగి యోగయుక్తమైనటువంటి ఆత్మ కలవారు ఎవరైతే ఉన్నారో, స్థావర జంగమాత్మకమైనటువంటి సకల చరాచర ప్రకృతిని కూడా నన్నుగా ఎరిగి నేను అంతటా వ్యాపించి ఉన్నాను అన్న సంగతిని ఎవరైతే గుర్తెరుగుతారో అతడు నా దారిలో నడిచేవాడు అని చెప్పవచ్చు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. సకల ప్రాణులందు కూడా నన్నే ఆత్మస్వరూపంగా చూసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అలాగే అన్ని ప్రాణులను కూడా నాయందు చూచేవారు ఎవరైతే ఉన్నారో అతనికి నేను, నాకు అతడు ఒకరికొకరముగా ఉంటాం అర్జున అని తెలియచేశారు ఆ పరంధాముడు. ఇంకా 17వ పాసురం తాలూకు అవతారికలోకి మనం ప్రవేశిద్దాం. నిన్న మనం ఆ నందగోప భవన ద్వారపాలకులని, అలాగే ప్రధానమైనటువంటి మందిర ద్వారపాలకులని ఇద్దరిని కూడా మనం వేడుకున్నాం. వారిద్దరూ కూడా అనుగ్రహించి మనల్ని ఆ నందగోప భవనం లోపలికి అనుమతించారు. ఇప్పుడు ఆ లోపల చూస్తే ఏముంది, మొట్టమొదట ఒక పర్యంకం కనబడింది మనకి. అందరము కూడా చప్పుడు చేయకుండా, ఎలాంటి మాటలు పలుకులు లేకుండా మూగ సైగలు చేసుకుంటూ అక్కడ ఆ మంచం మీద పరుండి ఉన్నటువంటి వారికి నిద్రాభంగం కలగకుండా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తూ మనం అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు కనబడింది ఏంటయ్యా అక్కడ అంటే, మొట్టమొదట ఆ మహానుభావులైనటువంటి నందగోపుల వారి యొక్క పర్యంకం కనబడింది. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క మంచం ఉంది. ఆ తర్వాత యశోదామ్మ వారి యొక్క మంచం ఉంది. ఆ తర్వాత బలరాముల వారి యొక్క మంచం ఉంది. ఇంకా నందగోపుల వారు ఎందుకు ఇలా మొట్టమొదట పడుకున్నారు అని భావిస్తే, లేక కలిగినటువంటి సంతానం చాలా కాలానికి, దానిలోనూ రాక్షసుల యొక్క బెడద చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల అలా జన్మించినటువంటి కృష్ణుని వీడలేక, అలాగే తాను తన యొక్క భర్తకు దగ్గరగా ఉండాలని,
ఆ యశోదామ్మవారు కూడా ఆ కృష్ణ పరమాత్మను మధ్యలో ఉంచుకుని ఒక పక్కన యశోద, ఒక పక్కన అందులవారు, యశోదామ్మవారికి ఆవల బలరాముల వారు శయనించి ఉన్నారు. ఇక్కడ వీరిని ఒక్కొక్కరినే ఇక్కడ మేల్కొల్పుతారు. ఇప్పుడు ఈ మేల్కొల్పేటువంటి దాంట్లో ఉండేటువంటి అంతరార్థాన్ని చూద్దాం. రహస్యములు అని చెప్పబడేటువంటివి వైష్ణవ సాంప్రదాయంలో 3 ఉంటాయి. అది మీకు తెలియచేశాను. నారాయణ అష్టాక్షరి, తర్వాత ద్వయమంత్రం, ఆ తరువాత చరమమంత్రం అని మీకు తెలియచేశాను. మరలా ఇంకొకసారి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓం నమో నారాయణాయ. ఇది అష్టాక్షరి మహామంత్రం. ఆ తరువాత ద్వయమంత్రం ఉంటుంది. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః. దీనిని ద్వయమంత్రం అంటారు. ఇంకా చరమ మంత్రము అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీన్ని చరమమంత్రం అంటారు. ఇక్కడ ఇలాంటి 3 మంత్రాలలోనూ ద్వయమంత్రం ఒకటి. అంటే ఆ జగన్మాతకు పురుషకారముగా, అంటే మధ్యవర్తినిగా ఉండగా ఆ జగన్మాత ఆ నారాయణమూర్తి యొక్క చరణములే నాకు శరణమని, నేను చేయు సర్వవ్యాపారాలు కూడా ఆ మహానుభావుని యొక్క దివ్యచరణాలకే అంకితమని చెప్పుకోవడం ఈ ద్వయమంత్రం తాలూకు భావన. ఇలాంటి మంత్రానుష్ఠానం మనకు కావాలంటే ఏం కావాలి? సద్గురువు యొక్క సమాశ్రయణం కావాలి. నేను మరల ఒకసారి తామందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. ఏదో టీవీలో చెప్పారనో, లేక పుస్తకంలో ఒక చోట ఎక్కడో ప్రింట్ అయిందనో మీరు ఏ మంత్రానుష్ఠానాలని కూడా చేయడానికి లేదు. ఒక సద్గురువు దగ్గర శుశ్రూష చేసి ఆ గురువు మీరు ఆ మంత్రానుష్ఠానానికి అర్హులు అని భావించిన తర్వాత వారు దయతో చేసేటువంటి ఉపదేశాన్నే మనం సమాశ్రయణం అంటాం. అలాగే మంత్రానుష్ఠానం తీసుకోవాలి. ఏదో టీవీలో చెప్పేటువంటి ఉపన్యాసకులు ఏదో ఒకటి చెప్పారనో, లేక ఎక్కడన్నా మనం చూసామనో, ఎవరి ద్వారా విన్నామనో అలా తీసుకోవడం సరైనటువంటి పద్ధతి మాత్రం కాదండి. ఇప్పుడు ఇలా ఈ మంత్రానుష్ఠానాన్ని తీసుకోవడానికి గురు పరంపర కావాలి. ఇలా గనక గురుసేవ చేస్తే అప్పుడు వారు అనుగ్రహిస్తే, ఆ అనుగ్రహించినప్పుడు మనకి మొట్టమొదట ద్వయమంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ ద్వయమంత్రంలో మనం కొంతకాలం పాటు చేసి మనం చేసేటువంటి ప్రతికర్మ భగవదర్పితంగా చేస్తున్నామని, ఆ లక్ష్మీనారాయణమూర్తే నాకు ఏడుగడా అని మనం మనసా వాచా కర్మణ మన యొక్క నిత్యకృత్యాలలో గనక మనం జీవిస్తూ ఉంటే, అలా కొంతకాలమైన తర్వాత అప్పుడు వారికి ఈ దివ్యమైనటువంటి తిరుమంత్రాన్ని అందిస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మొట్టమొదట ఏం కావాలి? సద్గురువు యొక్క సమాశ్రయణం కావాలి. ఇప్పుడు ఆచార్య కులంలో చేరేటువంటి అర్హత ఈ గడప దాటి లోపలికి వచ్చిన తర్వాత మనకు కలిగింది. ఇప్పుడు మొట్టమొదట ఆచార్యుల వారిని మనం అర్థించాలి. ఇక్కడ నందగోప భవనంలో పడుకున్నటువంటి వారిలో మొదట ఎవరున్నారండి? నందగోపుల వారు ఉన్నారు. వీరిని మనం ఆచార్య స్థానంలో ఉంచుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఆచార్యుణ్ణి ఆశ్రయించి వారి ద్వారా తిరుమంత్రాన్ని పొంది ఆ తర్వాత
ఆ తిరుమంత్రం చేత ప్రతిపాదించబడినటువంటి పరదైవం ఎవరైతే ఉన్నారో వారిని తెలుసుకుని అలా ఆ పరమాత్మతత్వాన్ని ఆశ్రయించి బతికేటువంటి భాగవతోత్తముల యొక్క సహవాసాన్ని తెలుసుకుని ఆ తరువాత భగవంతుడే ఉపాయమని, భగవంతుడే ఉపేయమని, అలాంటి దివ్యతత్వాన్ని మనకు వంట పట్టించేట్లా చేస్తుంది ఈ మంత్రం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనం చాలామంది మంత్రం తీసుకుంటాం, కానీ మంత్రార్థాన్ని మాత్రం మనం ఎప్పుడూ ఎక్కడా కూడా స్వీకరించం. ఇది చాలా తక్కువ మంది చేస్తారు. ఎందుకంటే ఒక మంత్రానికి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. సాంగోపాంగంగా మంత్రదీక్ష తీసుకోవాలే తప్ప ఏదో వారు నెత్తి మీద చేయబెట్టారనో, వారి యొక్క పాదపూజ చేస్తే వారు అనుగ్రహించారనో ఒక మంత్రాన్ని తీసుకోవడం అది సరైంది మాత్రం కాదు. పైగా మంత్రం యొక్క గొప్పతనం ఏంటి? మననాత్ త్రాత ఇది మంత్ర. మననం చేత రక్షించేది, అంటే ఎంత మననం చేస్తే అంతగా నిన్ను కాపాడేటువంటిది కాబట్టి మంత్రము అని అర్థం. ఇప్పుడు అలా ఎప్పుడైతే నీవు ఆ మంత్రానుష్ఠానాన్ని మంత్రార్థంతో సహా నీవు తెలుసుకుంటావో సద్గురువు యొక్క కృపాకటాక్షం చేత, అప్పుడు సంతృప్తుడైనటువంటి ఆ పరమాత్మ, ఎలాంటి పరమాత్మ? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పినటువంటి ఆ పరంధామతత్వం నీకు గోచరిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామంలో ఒక చోట ఉన్నటువంటి ఒక పదాలని మనం చూద్దాం. శబ్దాతిగః శబ్ద సహ. శబ్దానికి అందనివాడు, శబ్దానికి అందేవాడు అని ఒకే చోట భిన్నమైనటువంటి తత్వాలని మనకు చూపిస్తున్నారు. పరమాత్మని చేరుకోవాలి అంటే ఏదైనా మంత్రానుష్ఠానం జపించాలి. యతో వాచో నివర్తంతే అయిపోయిందా అండి? వాక్కు ద్వారా నీవు చేరలేవు. పోనీ భావనలో గనక చింతిద్దామా అంటే ఆ భావనలో కూడా నీవు చేరలేవు. అప్రాప్య మనసా సహా, మనస్సుతో సహా నువ్వు చేసేటువంటి ఏ రకమైనటువంటి కర్మ ద్వారాను ఆయన్ని చేరలేవు. మరి ఎలా చేరతావు? ఆయన నిన్ను చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగిన నాడు చేరతావు. దీనికి ఒక పెద్ద దృష్టాంతం మనం చెప్పుకుందాం. ఇదివరకు చెప్పుకున్నదే, కానీ కొన్ని విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం, పక్కన పెట్టేస్తాం, తేలిగ్గా చూస్తాం. భాగవతం మొదట్లో మనకి బ్రహ్మదేవుల వారి యొక్క జననం కనబడుతుంది. ఆ పెద్ద తామర పువ్వు యొక్క బొడ్డులో ఆ మహానుభావుడు కూర్చోబెట్టబడి ఉంటాడు. తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, అసలు దీని మీద తనను ఎవరు కూర్చోబెట్టారో ఇవేవి కూడా మహానుభావుడికి పాపం అర్థం కాదు. ఓసారి చూస్తాడు, అనంతమైనటువంటి జలరాశి, ఆ జలరాశి మధ్యలో కొన్ని యోజనాల మేర ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి పుండరీకం అంటే తామర పువ్వు. ఆ తామర పువ్వు రేకుల చివరిదాకా వెళ్తాడు, ఆయనకి ఏం కనబడదు, రేకు చివర ఆవల బ్రహ్మాండమైనటువంటి వారాసి తప్ప. అప్పుడు తామర పువ్వు యొక్క కర్ణిక భాగంలోకి వస్తారు, అంటే బొడ్డు అంటారు కదా, అక్కడ ఒక కన్నం కనబడుతుంది. ఆ కన్నంలోకి దిగుతాడు. దిగి అలా ప్రయత్నం చేసి లోపలికి వెళ్తారు. ఎంత దూరం వెళ్తారు? దూరాలు మనం చెప్పలేం, కానీ ఎంతకాలం వెళ్ళారో చెప్పుకుందాం. ఒక 1000 దివ్య సంవత్సరాల కాలం ప్రయాణం చేశారు. ఆ తామర పువ్వు తాలూకు తూడు మొదటి భాగం ఎక్కడుందో అర్థం కాలేదు. అబ్బబ్బే ఇది మన వల్ల కాదనుకున్నాడు ఆయన. బయటికి వచ్చాడు. మళ్ళా ఆ తామర పువ్వు యొక్క బొడ్డు మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అసలు ఏంటి, నేను ఎవరు, నేను ఇక్కడ ఎందుకు కూర్చోబెడ్డాను, అలాగే ఇలా కూర్చోబెట్టబడనటువంటి పరిస్థితి నాకు ఎందుకు కలిగింది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే అతనికి త అన్న అక్షరం మొదట వినబడింది. ఆ తర్వాత ప అనేటువంటి అక్షరం వినబడింది. అంటే త ప ఈ 2 అక్షరాలు వినబడుతున్నాయి. ఎవరో నన్ను తాపా అనమంటున్నారు కదా అని భావించి దానినే జపించడం మొదలుపెట్టాడు ఆయన. ఇలా చాలా కాలం జరిగింది. ఆ తర్వాత ఆ బ్రహ్మాండమైనటువంటి వారాసి మీద శ్రీమద్వైకుంఠం సాక్షాత్కరించింది. అక్కడ గరుడవాహనారూఢుడుగా ఆ శ్రీయప్పతి
దేదీప్యమానమైనటువంటి కాంతితో వెలిగిపోతున్నారు. అలాంటి ఆ శ్రీయప్పతిని చూసిన తర్వాత ఈ బ్రహ్మదేవుడికి తన యొక్క స్థితి ఏంటో అర్థమైంది. వెంటనే ఆయనకు నమస్కారాలు చేశారు. చేసిన తర్వాత ఆయన ఆశీర్వదించారు ఈతన్ని. నాయనా, నీ పేరు బ్రహ్మ, నువ్వు ఈ రకంగా నా యొక్క ఊహకు తగ్గట్టుగా సృష్టి చెయ్యాలి అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఇక్కడ బ్రహ్మదేవుల వారి మనస్సులో కలిగినటువంటి ఒకానొక ఉద్దేశ్యమే ఇప్పటికీ మన యందు బాగా నిలిచిపోయింది. అంటే బ్రహ్మదేవుల వారు అనుకున్నారు, ఓహో ఇందాక తప అని చెప్పారు కదా, అలా నేను తపస్సు చేయడం వల్ల ఈ మహానుభావుడు నాకు సాక్షాత్కరించాడు అని మనస్సులో భావించాడు ఆయన. శ్రీయప్పతి సర్వాంతర్యామి, ఎక్కడ ఎవరేమనుకుంటున్నారో వారికి తెలుసు కదా. అప్పుడు ఆ బ్రహ్మదేవుల వారి యొక్క మానసిక స్థితి అంతకన్నా పైకి వెళ్లకుండా, ఓ బ్రహ్మ, నీవు నీ యొక్క గొప్పతనం వల్ల నన్ను చూడలేదు, నేను నీకు కనిపించాలని భావించాను కాబట్టి నేను నీకు కనిపించాను అని తేల్చివేశారు పరమాత్మ. అలాగే ఇక్కడ కూడా పరమాత్మతత్వం మనం భావిస్తే దగ్గరగా ఉంటుంది, దూరంగా ఉంటుంది అంటే దూరంగానే ఉంటుంది. అలాగా పరమాత్మ లౌకికమైనటువంటి ఏ శబ్దాలకి కూడా లొంగడు. పైగా వైదిక మంత్రాలకు లొంగేవాడు అన్నమాట ఈ శబ్దాతిగ శబ్ద సహ అన్నటువంటి మాటలో మనకు ప్రస్ఫుటమవుతుంది. అలాగే ఈ తత్వాన్ని తెలుసుకోవాలంటే మంత్రాన్ని ఆశ్రయించాలి. అప్పుడు ఆ మంత్రానుష్ఠానాన్ని మనం ఎవరిని ఆశ్రయించాలి? సద్గురువుని ఆశ్రయించాలి. వారు అనుగ్రహించాలి. ఆ తర్వాత దాన్ని జపించాలి, తపించాలి, యజించాలి, తర్పణాలు చేయాలి. ఇన్ని రకాల వ్యవహారాలు ఉన్నాయి. అంతే తప్ప మనంగా నేర్చుకుంటే ఎవరికీ ఉపయోగపడదు. ఆచార్య సమాశ్రయణం చేత మంత్రానుష్ఠానం. ఆ మంత్రాన్ని తెలుసుకుంటే సరిపోదు. మళ్ళా ఇక్కడ కావలసింది మళ్ళా ఆ సర్వేశ్వరుని ఎవరైతే ప్రేమిస్తారో ఆ భాగవతోత్తముల యొక్క సహవాసం కూడా కావాలి. అలా భాగవత సహవాసం చేసిన తర్వాత ఆ భగవానుడు అప్పుడు తనని అనుగ్రహిస్తాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలియడం కోసమే ఇక్కడ ముందుగా మనం ఏం చేస్తున్నామయ్యా, నందగోపుల వారిని మేలుకొలుపుతాం. ఆ తర్వాత యశోద అమ్మవారిని మేలుకొలుపుతాం. ఆ తర్వాత కృష్ణ పరమాత్మను, ఆ తర్వాత బలదేవుల వారిని మేలుకొలుపుతాం. ఇప్పుడు ఆచార్య సమాశ్రయణం కావాలి కదండి మనందరికీను. అందువల్ల నందుల వారిని మేలుకొలుపుతున్నాం. ఇంకా మంత్రప్రాప్తి కావాలి కదా గురువు యొక్క అనుజ్ఞ చేత. ఆ మంత్రప్రాప్తికి మనం యశోద అమ్మవారిని మేలుకొలుపుతున్నాం. ఇంకా ఆ మంత్రానుష్ఠానం వల్ల ఏం కలుగుతుంది? భగవత్ కృప కలుగుతుంది. ఆ భగవత్ కృప కోసం పరమాత్మని మేలుకొలుపుతున్నాం. ఆ కృప కలిగిన తర్వాత మనం ఏం కావాలి? ఇంకాను మనకి ఏం చేస్తే, ఏం కలిగితే ఈ భగవద్దర్శనం తాలూకు ఫలితం మనకు సిద్ధిస్తుంది అంటే భాగవత సమాశ్రయణం చేస్తే సిద్ధిస్తుంది. అందుకని బలరాముల వారిని మనం మేలుకొలుపుతున్నాం. ఇప్పుడు మనం పాశురంలోకి వెళ్దాం. అంబరమే తన్నీరే షోరే అరంశయ్యం ఎంబెరుమాన్ நந்தகோபால எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழிந்தே குடவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் உடறுத்து ஓங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காது எழுந்திராய் செம்பொற்களடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలో రెంబావాయ్. మొదటి వరుసలో ఏం చెప్పారో చూద్దాం. అంబరమే తన్నీరే షోరే అరం செய்யும் எம்பெருமான் నందగోపాల எழுந்திராய்.
ముందుగా మనం అందరము కూడా నందుల వారి యొక్క ఔదార్యాన్ని ప్రశంసిద్దాం. ఎందుకునో ఇందాక చెప్పుకున్నాం ఓ చోట, ఇది కృష్ణ పరమాత్మ భవనం అంటే ఆయనకి ఇష్టం ఉండదని. ఎవరి భవనం అనాలి? నందుల వారి భవనం అనాలిట. అందుకని ఇక్కడ నందుల వారి యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం. పోనీ మనం ఎవరింట్లో నుంచున్నాం? ఎవరైతే ఉదారంగా అన్ని ఇవ్వగలిగినటువంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారో వారి ఇంట నుంచున్నాం. కానీ లోభి యొక్క ఇంట మనం నిలబడలేదు. ఎందుకని అంటే ఇక్కడ ఒక విచిత్రం మనకుంది. హరివంశం తీసుకోండి, శ్రీమద్ భాగవతం తీసుకోండి, ఎక్కడా కూడా నందుల వారు దాన ధర్మాలు చేశారని కానీ, నందుల వారు ఈ రకమైనటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉన్నారని కానీ ఎక్కడా ఉండదు. ఎందుకు అంటే ఎక్కడా ప్రస్తావన వారిది లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాం మనం? ఓ అద్భుతమైనటువంటి మాటలు ఉపయోగించాం. వస్త్రాలు, చల్లటి నీరు, అన్నము, ఇదంతా కూడా ధర్మబుద్ధితో దానం వసగినటువంటి ఓ నందగోపాల అని పిలుస్తున్నాం నందుల వారిని. చూడండి, ఎక్కడన్నా ఒకరికి అన్నం పెట్టారని ఉందా? దానం చేశారని ఉందా? వస్త్ర దానం చేశారని ఉందా? పోనీ నీళ్లకు ఎక్కడన్నా చలివేంద్రాలు పెట్టించాడని ఉందా? ఎక్కడా లేదు. మరి ఎందుకని? కృష్ణుడు పుట్టిన తర్వాత దానాలు చేశారని చెప్పి మాత్రం ఓ చోట ఉంటుంది. అది అందరం చేస్తాం. ఎందుకంటే పిల్లవాడు పుట్టాడనగానే బీదాబిక్కి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం వస్త్రాలు ఇస్తాం, దానాలు చేస్తాం. ఆ తర్వాత మనం ఏ కారణం లేకుండా మనం ఒకసారి దానం చేద్దామనుకున్న దానం చేయడమే గొప్పట. అలాగా ఇక్కడ పేర్కొన్నటువంటి ఔదార్యం ఏంటి? మరి ఇంత ఉదారత్వంతో ఉన్నాడని చెప్తున్నామే మనం అందరం కూడా. ఎందుకు చెప్తున్నామయ్యా అంటే కృష్ణ పరమాత్మ ఉదారుడు. అలాంటి కృష్ణ పరమాత్మకు తండ్రి కదా. ఎప్పుడైనా సరే తండ్రి తాలూకు లక్షణాలన్నీ కూడా కొడుక్కు అబ్బుతాయి. ఆ కారణాన్ని చూపించుకుని ఈ కృష్ణుని యొక్క ఉదారత్వం వారి నుంచి వచ్చింది అని చెప్పుకుంటున్నారు ఈ అమ్మాయిలందరూ కూడా, అమ్మాయిలతో పాటు మనం కూడా. ఎందుకని మొట్టమొదటి ఏమని చెప్పారు? అంబరమే అంటే వస్త్రదానం చేశారని. కృష్ణ పరమాత్మ ఎక్కడన్నా వస్త్రాలు ఇచ్చాడా? మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఏమిటయ్యా అంటే వస్త్రాలు పట్టుకుపోయాడన్న సంగతి గుర్తొస్తుంది. కానీ వస్త్రాలు ఇచ్చాడా అంటే ఇచ్చాడు. ద్రౌపదీమాన సంరక్షణం చేశారు పరమాత్మ, చూశారా? అందువల్ల ఇలాంటి వస్త్రదానం చేయడంలో ఆనందుడు ఎంతో గొప్పవాడు కాబట్టి కొడుకైన కృష్ణుడు కూడా ఇంత గొప్పవాడు అయ్యాడు. పోనీ తన్నీరే, పోనీ కృష్ణుడు ఎవరికన్నా కాస్త మంచి తీర్థాన్ని ఎవరికన్నా దోసెళ్ళలో పోసి తాగమన్నాడా అంటే అది ఎక్కడన్నా ఉందా అంటే మనకి ఎక్కడా మొత్తం వెతికినా దొరకదు. కానీ ఓ చోట దొరుకుతుంది. అది ఎక్కడయ్యా అంటే యుద్ధంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అశ్వాలు ఉంటాయి. శైబ్య, శుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలు, ఈ 4 కూడా తెల్లని గుర్రాలు, పాల నురుగులా ఉంటాయి. అలాంటి గుర్రాలు అలసిపోతాయి. అప్పుడు ఆ అలసిపోయినప్పుడు ఆ మహానుభావుడు వాటికి నీటి సౌకర్యం ఏర్పాటు చేశాడు తాగడానికి. అందుకని ధారాళంగా నీరు ఇచ్చినవాడు అని చెప్పుకున్నారు. అలాగే కృష్ణ పరమాత్మ అడవిలోకి బలరాముల వారితో పాటుగా వెళ్ళినప్పుడు ఆకలి వేస్తూ ఉంటే అక్కడెక్కడ అన్నం లేదు. ఆ సమీపంలో ఉన్నటువంటి మునిపల్లెలో యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి కదా. అప్పుడు వారి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు ఆహారాన్ని ఇమ్మన్నాడని అడగండి అని చెప్పంటే గోపకులందరూ కూడా వెళ్ళారు. వెళ్తే వాడు వీళ్ళని అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడి పంపించేశారు. అప్పుడు పరమాత్మ, సరే మీరు ఇలా కాకుండా దొడ్డిదారమట వెళ్ళి ఆ మునిపత్నుల్ని, కృష్ణ బలరాములు ఇక్కడ ఉన్నారు, వారు ఆకలిగా ఉన్నారు, వారికి అన్నం పెట్టాలి అని చెప్పండి అనగానే మునిపత్నులందరూ కూడా బయలుదేరి ఆ పరమాత్మ దగ్గరకు బుట్టల్లో రకరకాల పదార్థాలు పెట్టుకుని వస్తారు. ఇంకో ఆ కృష్ణుడే గోపాలులందరికీ కూడా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టించాడు. ఇలా వస్త్రాలని, చల్లటి నీటిని, అలాగే అన్నాన్ని కూడా ఉదారతలో ఇవ్వడంలో కృష్ణ పరమాత్మ జగత్ప్రసిద్ధుడు.
దానినే వారి యొక్క తండ్రి గారికి ఆపాదించి అలాంటి తత్వం కలిగినటువంటి ఓ నందగోపాలాలేవయ్యా అంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏదైతే మనం ఉదారంగా ఇస్తున్నామో అది మన ఇంట సమృద్ధిగా పెరుగుతూ ఉంటుంది. పోనీ నందగోపుల వారు ఏమన్నా కష్టపడ్డారా పిల్లల కోసం? ఏమన్నా తపస్సులు చేశారా? దశరథుల వారిలాగా ఏమన్నా పుత్రకామేష్టి యాగాలు చేశారా అంటే ఏమీ అవసరం లేకుండానే, ఏ ప్రయత్నం అంటే స్వప్రయత్నం లేకుండానే సంప్రాప్తమైనటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ ఈ నందగోపుల వారికి. ఇంకా నందుడు ఏం చేసినా సరే ఏంటయ్యా అంటే ఆ పిల్లవాడికి మంగళం కలగాలని, ఇంతకన్నా వేరే మాట ఆలోచనతో కూడా పని లేదు ఆయనకి. ఎలాగయ్యా అంటే చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యంతోనే నందుల వారు చేస్తారు తప్ప ఆ చేసినందువల్ల తనకు వచ్చేటువంటి ఫలితం ఏంటి అన్న మాట చూడరు. అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. ఎప్పుడైనా సరే సిద్ధోపాయం భగవానుడే. ఈ విషయాన్ని మాత్రం మనం మనసావాచా కర్మణ మనం విశ్వసించాలి. ఇప్పుడు అలాంటి దివ్యమైనటువంటి స్వభావం ఆ కృష్ణ పరమాత్మలో ఉంది. అంటే పరమాత్మ యొక్క లక్షణం ఏంటంటే తన దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి ఉదారంగా తన దగ్గర వారు ఏం కోరుకుంటారో అదంతా ఇచ్చేయడం కృష్ణ పరమాత్మకి అలవాటు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఓ అర్జున, నా దగ్గరికి 4 రకాల మనస్తత్వాలు కలిగిన వారు వస్తారు. యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరెవరు నన్ను ఏ ఉద్దేశాలతో చేరుకుంటారో వారి వారి యొక్క ఆయా ఉద్దేశాలను నేను తీరుస్తానని చెప్పారు. సరే, మొదట్లో కూడా ఏమని చెప్పారు మనకి? నందగోపన్ కుమరన్ అన్న మాటే వాడారు, నందగోపుల వారి యొక్క కొడుకు అని. ఆ తర్వాత నిన్నపాసురంలో కూడా మనం ఏమని చెప్పుకున్నాం? నాయగనాయ నిన్ర నందగోపనుడయ్యా అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా నాయకులకు నాయకుడైనటువంటి నందగోపుల వారి యొక్క కుమారుడు అని కూడా తెలుస్తోంది. ఈ పాసురంలో ఔదార్యత్వాన్ని బాగా ప్రశంసిస్తున్నారు ఈ అమ్మాయిలందరూ కూడా, మనతో సహా. ఇంకా ధారకము పోషకము అన్నటువంటి గొప్పతత్వాలు ఉన్నాయి. ఇక్కడ పోషకుడు అంటే ఉదారుడైనటువంటి నందగోపుడు, అలాంటి అతడికి ధారకుడు అంటే ఆయన మనస్సులో ఇలాంటి తత్వాన్ని కల్పించి ఆ ఉద్దేశంలో దానం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశాన్ని నింపుతూ ఉన్నవాడు ఆ దివ్యమైనటువంటి పరతత్వమైనటువంటి కృష్ణనామధేయుడు. ఆచార్యుడికి ఉండాల్సిన లక్షణాలని ఇక్కడ మనకి ఈ 3 మాటల్లోనూ చెప్పారు అమ్మ. ఏంటయ్యా అంటే పరమాత్మకు విధేయులే ఉండాలి, ఇది మొదటి లక్షణం. జీవుల్ని పరమాత్మ వద్దకు నడిపింపగలవాడై ఉండాలి, ఇది 2వ లక్షణం. జీవుల యొక్క వేదన చూచి ఓర్వలేక తనంత తానై వారికి భగవత్ప్రాప్తి కలిగించాలనేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఇక్కడ ఈ 3 రకాల తత్వాలని కూడా ఈ 3 సామాన్యమైనటువంటి పదాలని చూపించి అంబరమే తన్నీరే షోరే అరంశయ్యం అన్న మాటలో అద్భుతమైనటువంటి 3 చిన్ని చిన్ని పదాలని చూపించి అమ్మ ఎంతో అద్భుతంగా తెలియచేశారు. అలాగే ఆచార్యుడి యొక్క మరొక తత్వాన్ని మనం తెలుసుకుందాం. పరబ్రహ్మ ప్రాప్తి ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళకి పరబ్రహ్మాన్ని తీసుకువచ్చి వాళ్ళ ముంగిట్లో నుంచోబెడతాడు ఆచార్యుడు. ఒక ఆచార్యుడు అన్న మాటకి అంతటి గౌరవం ఉంది. అలాగే సీతమ్మవారు కూడా సీతమ్మ మీద లేక రామచంద్రమూర్తి మీద సీతమ్మవారికి, సీతమ్మవారి మీద రామచంద్రమూర్తి వారికి ఈ పరస్పర అనురాగం దేనివల్ల అంటే ఆమె యొక్క లేక రాముడి యొక్క ఆత్మగుణ సంపత్తియా
లేక ఆమె యొక్క రామచంద్రమూర్తి వారి యొక్క శారీరక సంపత్తియా అంటే తండ్రి అంగీకరించినటువంటి సంబంధం కదా అని రాముల వారు చేసుకున్నారన్న సంగతి కూడా మనం నిన్న మొన్న పాసురాల్లో చెప్పుకున్నాం. అంగో అక్కడ అనన్యగతిక అన్న మాట ఉంటుంది. ఈ అనన్యగతిత్వాన్ని ఇక్కడ వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు. ఇంకా వస్త్రం సంగతి చూద్దాం. వస్త్రాన్ని వస ఇది ఆచ్ఛాదనే, వస్త్రాన్ని ఈ శరీరంతో పోలుస్తారు. ఇంకా పరమాత్మానుభవయోగ్యమైనటువంటి ఈ శరీరం ఆత్మ కలిగేటట్లుగా అనుగ్రహించేవాడు ఆచార్యుడు. సాధారణంగా ఉండేటువంటి ఈ శరీరానికి ఆత్మతత్వాన్ని ఆపాదించేవాడు ఆచార్యుడు. ఇక ఆచార్యుడే మనకు చల్లటి జలాన్ని కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాల తాలూకు పరిచయమే ఇక్కడ చల్లటి నీరు. అలాగే జలం లేకపోతే శరీరం ఎలా నిలవదు అంటే చూడండి, మన శరీరంలో 71% నీరు ఉంటుందని కదా చెప్తారు. అలాగా ఈ శరీరానికి ధారకం ఏంటయ్యా అంటే ఆ జలమే. అలాగే జలం లేకుండా శరీరం ఎలా అయితే నిలవకుండా పడిపోతుందో, అలాగే భగవదుపాసన లేకుండా ఉన్నట్లయితే ఆ ఆత్మ క్రమక్రమంగా దిగజారిపోతుంది. పరమాత్మ స్వరూపాన్ని ఆకాశంగా చెప్పుకోవచ్చు, దానినే వస్త్రంగా చెప్పుకోవచ్చు. ఆ పరమాత్మతత్వాన్ని చేరుకోవడానికి లేక ఆ పరమాత్మతత్వం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి శ్రద్ధని ఇక్కడ రెండవ పదమైనటువంటి నీటితో పోల్చుకోవచ్చు. ఈ రకంగా అన్నాన్ని ఇచ్చువాడు, అలాగే ఆహారాన్ని మనకు అందించేటువంటి వాడు, అలాగే నీరు ఇచ్చేటువంటి వాడు, ఇలా పరబ్రహ్మస్వరూపతత్వాన్ని పరిపూర్ణంగా మనకు అందించేటువంటి మాట ఈ మొదటిది. ఇంతటి యొక్క ఉపకారం చేసినటువంటి నందగోపుల వారిని వీరందరూ కలిసి, వారితో పాటు మనం కూడా కలిసి ఓ స్వామి అని పిలుస్తున్నాం. ఎందుకంటే రామచంద్రమూర్తి వారి గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి సుందరకాండలో 2 చోట్ల 3 చోట్ల మనకి ఈ మాట వినబడుతుంది. రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షితా స్వస్వధర్మస్య స్వజనస్య చ రక్షితౌ. రామచంద్రమూర్తి వారు తన యొక్క ధర్మాన్ని తాను కాపాడుకుంటూనే పరుల యొక్క ధర్మాలన్నింటినీ కూడా కాపాడేటువంటి వాట ఆయన. అది ఉదారత్వం అంటే. ఇలా నందగోపుల వారిని మేల్కొల్పారు. అలా వారు లేచిన తర్వాత వారికి నమస్కారం చేశారు. వారు లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత దానిలో ఏముంటోందయ్యా అంటే కొంబనార్కెల్లాం కొడుందే కుడవిడక్కే ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్. ప్రెబ్బలి చెట్టు అనేటువంటి చెట్టు ఉంటుంది. ఈ చెట్టు చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే పడతులు అంటే స్త్రీలలో అంతటి సుకుమారత్వాన్ని కలిగినటువంటి ఓ యశోదాదేవి అని పిలుచుకుంటున్నారు. అలాగే కుడవిళక్కే అన్న మాట కూడా చెప్పారంటే మా యొక్క వంశానికి దీపం లాంటి దానా అని చెప్పారు. అలాగే ఓ ఎంబెరుమాట్టి, ఎంబెరుమాన్ అన్న మాటకి అర్థం పరమాత్మ అని. ఎంబెరుమాట్టి అన్న మాటకి అర్థం పరమాత్మ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా ఎరిగినటువంటి దానా అని. ఓ యశోద అమ్మ లేవమ్మ అన్నారు. నందగోపుల వారికి కృష్ణ పరమాత్మ యందు బాగా మమకారం ఎక్కువ. అందుచేత ఆయనకి ఎప్పుడు ఏ కీడు వస్తుందో అని చెప్పి బల్యాన్ని చేత్తో పట్టుకుని ఆయనకి చాలా కాపలాగా ఉంటాడు ఆ మహానుభావుడు. ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా ముందు నందగోపుల వారేమో ఆచార్య రూపం, ఆ యశోద అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారు మంత్రరూపం. అందువల్ల భగవత్ సమాశ్రయణం
మనకు కావాలంటే ముందు అమ్మగారిని మనం ఆశ్రయించాలి. మంత్రప్రాప్తికి ఆచార్యతత్వాన్ని మనం ముందు ఉంచుకోవాలి. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడు ఆ తత్వం మనకి బాగా అందుబాటులోకి వస్తుంది. యశోదామ్మవారు ఒక పక్కన కృష్ణ పరమాత్మను పడుకోబెట్టుకుని ఆ చిన్నపిల్లవాడికి తన యొక్క స్తన్యాన్ని ఇస్తున్నారు, లాలిస్తున్నారు. ఒక పక్కనేమో తన యొక్క భర్తను రమింపజేస్తున్నారు. ఒకేసారి 2 రకాల పనులు చేయడం ఆడవాళ్ళకి మాత్రమే చెల్లింది. జీవులందరము కూడా ఆ మహాలక్ష్మీ అమ్మవారికి బిడ్డలం మనం. అలాగే పరమాత్మ ఏమో భర్త. ఇప్పుడు చెప్పండి, మనందరినీ ఆవిడ ఒక పక్కన పడుకోబెట్టుకుంటే పరమాత్మను ఒక పక్కన పడుకోబెట్టుకొని తాను మధ్యస్థంగా కూర్చున్నారు. ఇక్కడ కూడా మళ్ళా ఇంకో రకమైనటువంటి 3 అక్షరాల యొక్క తత్వాన్ని తెలుసుకుందాం. ఓం అన్న మాట ఉంది. ఇది మీరిద్దరు కూడా చాలా బాగా ఉచ్చరిస్తూ ఉంటారు. ఈ ఓం అనేటువంటి దాంట్లో మనకు అకార, ఉకార, మకారాలు ఉంటాయి. ఇంకా బాగా చెప్పాలంటే ఆ, ఓ తర్వాత మకార పళ్ళు ఉందనుకోండి, అప్పుడు ఓం అవుతుంది. ఇందులో ఉకారాన్ని జీవుడికి పరమాత్మకి కల విడదీయరానటువంటి సంబంధాన్ని ఉకారము అనేటువంటి అక్షరం తెలియజేస్తుంది. అలాగే ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఉకారం అమ్మవారిని తెలియజేస్తుంది అనుకోండి. అప్పుడు అకారం పరమాత్మ స్వరూపం, మకారమేమో జీవుడు. ఈ 3 కలిస్తే ఓం అన్నటువంటి మాట ఏర్పడుతుంది. అందుకని శ్రీమన్నారాయణ చరణవు అన్న మాటలో ముందు మనం ఏం వాడాం? ఆ అద్భుతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి లక్ష్మీతత్వాన్ని, మనం శ్రీతత్వాన్ని ముందుగా ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకున్నాం. అందుకని భగవద్రామానుజుల వారు శ్రీగద్యంలో కూడా దేవదేవస్య దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని తనివి తీరా అమ్మవారిని కీర్తించుకున్నారు. ఇక్కడ ప్రబ్బలి చెట్టు అన్న మాట వాడున్నారు కదండి ఇంతకుముందు దాంట్లో. ఇదే పాసురంలో ప్రబ్బలి చెట్టు ఎలాంటిదయ్యా అంటే ఒడ్డమ్మటే ఆ చెట్టులు వేస్తుంది, కాలువలో ఒడ్డమ్మట. కానీ కాలువలు బాగా పోటెత్తేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఆ చెట్టు ఊడిపోదు. అక్కడ ఆ చెట్టు అలాగే ఉంటుంది. కానీ ఆ పోటెత్తుతూ ఉన్నటువంటి ఆ నీటికి అనుగుణంగా తాను కూడా వంగుతుంది తప్ప ఎదురు నించోదు. ఎదురు నుంచుంటే ఏమవుతుంది? బ్రహ్మాండమైన ప్రవాహానికి కూకటి వేళ్లతో సహా పెకలించి వేయబడుతుంది. అంటే తాను ఆ నందగోప భవనంలో వచ్చిన వారిని అందరినీ కూడా ఆదరిస్తూ అతిథి అభ్యాగత సేవ చాలా ఆనందంగా చేస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ స్త్రీలందరిలోనూ కూడా ఉత్తమురాలా అన్నారు. ఇక్కడ యశోదా అమ్మవారిని మనం ఎలా భావించవచ్చు? పరమాత్మ యొక్క దివ్యమంత్రంగా మనం భావించవచ్చు. తర్వాత అంబరం మూడరుత్తు ఓంగి ఉడగళంద ఉంబర్ కోమానే ఉరంగాదు ఎడిందిరాయ్. ఆకాశాన్ని మధ్యకు భేదించి తన పాదాలతో లోకమంతా కూడా కొలిచినటువంటి ఓ మహానుభావ అన్నారు. అంటే బ్రహ్మాండ కటాహము అని ఉంటుంది. దీనినే అండభిత్తి అంటారు. పరమాత్మ యొక్క ఆ వమనావతార కాలంలో నాకు 3 అడుగుల నేల ఇవ్వాలి అంటే దాస్యామి అని చెప్పి ఇచ్చిన తర్వాత సరే నేను తీసుకుంటున్నానయ్యా అని చెప్తారు పరమాత్మ. అక్కడి నుంచి తన యొక్క దివ్యమైనటువంటి శరీరాన్ని అలా 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 పెంచుతారు. ఎక్కడికో వెళ్ళిపోతారు పరమాత్మ. అప్పుడు ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ గుడ్డుని పగలగొట్టడానికి, అంటే ఈ అండాన్ని పగలగొట్టడానికి తన యొక్క కుడిపాదం తాలూకు చివరి భాగాన్ని అలా తగిలిస్తే బ్రహ్మాండ కటాహం బద్దలైపోతుంది. అప్పుడు బ్రహ్మదేవుల వారు ఇది మా నాయనగారి యొక్క పాదం కదా అని చెప్పి తమ యొక్క కమండలు జలంలోని
ఆ జలాన్ని పాదాల మీద పోసి ధారాపాతంగా పోస్తే అది ఆ విష్ణుపాదోద్భవి గంగా అన్న మాట మీరు విన్నారుగా. అంగో అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఆ తత్వం మనకు ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే ఇక్కడ ఏమన్నారు, అంబరం ఉడరుతోంగి ఉడగలందా అని చెప్పారు. ఇక్కడ ఏదో కారణం చేత కొందరికే లోకంలో వారు రక్షకులు అవుతారు, అంతే కదండి. ఎవరో ఒక మహారాజు ఉన్నారు, ఆ మహారాజు తన యొక్క రాజ్యానికి మాత్రమే రక్షకుడుగా ఉంటాడు. మిగిలినటువంటి రాజ్యాలు వేటికి కూడా రక్షకత్వాన్ని అతడు చేయడు. ఎందుకని? అతడు తన రాజ్యానికే పరిమితి కలవాడు కాబట్టి. కానీ ఇక్కడ పరమాత్మతత్వం అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుందేమో తప్ప ఆ పరమాత్మతత్వం తాలూకు అనుగ్రహాన్ని మాత్రం మన యొక్క ఆవేశకావేశాలను బట్టి సత్వ రజస్తమోగుణాత్మకమైనటువంటి మనస్సును బట్టి తేటతలం అవుతూ ఉంటుంది. తర్వాత ఏమంటున్నారు, శం పొర్కలడి చెల్వా బలదేవా ఉంబియం ఉరంగేలు రెంబావాయ్. ఎర్రని బంగారు కడియాన్ని తన యొక్క పాదానికి కట్టుకునేవారట బలరాముల వారు. అది ఆయనకి చాలా ఇష్టం. అందుకని ఎక్కడైనా సరే లక్ష్మణస్వామి వారి యొక్క ప్రస్తావన వస్తే రామాయణంలో లక్ష్మణో లక్ష్మి సంపన్న అన్న మాట ఎంతో అందంగా చెప్తారు అక్కడక్కడ రామాయణంలో. అందుకని భగవత్ సేవ నిరతుడైనటువంటి ఆ శేషాహి లక్ష్మణస్వామిగా అవతరిస్తే తర్వాత కాలంలో ఆ పరతత్వమే ఈ శేషాహికి సేవ చేసుకోవడం కోసం అంగో తమ్ముడిగా అవతరించింది ఆ బలదేవుల వారికి. అంగో అలాగా ఆ మహానుభావుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ బలరాముని కాలికి బంగారు కడియం ఉంది అని ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా. ఎందుకంటే బలరాముల వారి యొక్క ముందు పుట్టినటువంటి 6 బిడ్డలు కూడా దక్కలేదు. ఎవరికి? దేవకీ అమ్మవారికి. అందుకని ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని, అంటే ఈ దేవకీ అమ్మవారి యొక్క గర్భగృహంలో ఉన్నటువంటి మనస్వామిని సంకర్షణం చేసి యశోదాగర్భంలో నిలపడం జరిగింది. ఇది ఒక అపూర్వమైన అద్భుతమైనటువంటి ప్రయోగం ఆ కాలంలో. మళ్ళీ ఇలా మనం ఈ కాలంలో చేయగలమా అంటే ఎప్పుడు చేయగలమో తెలియదు, కానీ ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి సంకర్షణ ప్రక్రియ మాత్రం చాలా చాలా అద్భుతం. అందుకని ఆ 7వ గర్భాన్ని రోహిణి అమ్మవారి యొక్క గర్భాశయంలో ప్రవేశపెడితే అక్కడ బ్రతిగాడే కుర్రాడు. అందుకని కుర్రాడికి ఎలాంటి ధూళి ఇలాంటి రకాలు ఏవి కూడా తగలకూడదు అని భావించినటువంటి ఈ యశోద నందులు అతనికి బంగారు కడియాన్ని మంత్రించి ఒక కృష్ణ దివ్యమైనటువంటి తత్వంలో లేక శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క అర్చనా విధానంలో అప్పుడు వీళ్ళకి తొడిగారు. అది బంగారం కడియం కాలికి ఉండేటువంటిది. అది ఆ మహానుభావుడికి అలంకరణగా ఉంటుంది. ఇప్పుడు భగవానుడు యొక్క పాదాలకు తొడిగేటువంటి కడియం ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాం, బలరాముల వారి యొక్క పాదాలకు ఉందని చెప్పుకున్నాం కదా. ఈ కడియం ఏం చేస్తుందయ్యా అంటే భగవత్ శేషత్వాన్ని మనకి చూపిస్తుంది. అంటే పరమాత్మలకు అంతేవాసులం లేక అనుయాయులం అన్నమాట. ఇంకా భాగవత శేషత్వానికి పరాకాష్ట ఈ మహానుభావుడి సేవలో. ఈ మహానుభావుడు చేసేటువంటి సేవ ఇంకా ఎవ్వరూ కూడా చేయలేరు. అంత అద్భుతమైనటువంటి సేవను ఆ బలరాముల వారు కృష్ణ పరమాత్మకు చేస్తారు. అందుకనే అతనికి శేషుడు అనేటువంటి పేరు కారణం అది. సరే, బాగుంది. నీవు అద్భుతమైనటువంటి స్థితిలో శయనించి ఉంటే ఓ బలదేవా, ఆ పరమాత్మతత్వాన్ని మేం చేరుకోవాలని వస్తే మమ్మల్ని ముందుండి నడిపించి చేర్చవలసింది పోయి ఇలాగా నీవు ముద్దు నిద్రపోతున్నావా అని చెప్పి మరల ఆ బలరాముల వారిని కూడా మనం మేలుకొల్పుతున్నాం ఇక్కడ. ఈ రకంగా ఆచార్యుల వారిని, ఆ తర్వాత మంత్రాన్ని, ఆ తర్వాత మంత్రాధిదైవాన్ని, ఆ తర్వాత భగవత్ సేవా పారంగతుడైనటువంటి ఒకానొక భక్త శిఖామణిని మనం మేలుకొల్పుకున్నాం. ఇంకా రేపటి రోజున ఆ
ఆండాళ్ మనకు ఎలాంటి దివ్యమైనటువంటి సందేశాన్ని అందిస్తారో అంతవరకు వేచి ఉందాం. హరి ఓం తత్సత్.